చైనా ఎక్కువగా ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రష్యా ఒకటి, చైనా ఒకటి. చైనా ముఖ్యంగా ఇండియాకి ఎగ్నెస్ట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే చైనా ఆయిల్ వెళ్ళిపోతుంది, ఇండియా ఆయిల్ వెళ్ళకపోతే ఇండియా గ్రోత్ రేట్ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇరాన్ ఏంటంటే, ఇరాన్కి ఇంకోటి కూడా ఉంది. చైనా చెప్పుతుంటే ఇది రెచ్చిపోవడానికి ఒక కారణం ఉందండి. అది ఏంటంటే ఇరాన్ ముఖ్యంగా ఇండియాని ఎలా చూస్తుందంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, ఇజ్రాయెల్కి ఒక ఫ్రెండ్ గా చూస్తుంది. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ ఫిబ్రవరి 28 అటాక్ కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇజ్రాయెల్ ఫ్రెండ్ అనేది ఒకటి ఉంది. రెండు, గల్ఫ్ సున్నీ కంట్రీస్, ఇరాన్ బద్ద శత్రువులైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ గా మాట్లాడి అక్కడ ఇరాన్ అటాక్ల్ని ప్రైమ్ మినిస్టర్ క్రిటిసైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇరాన్ ఇండియాని వీళ్ళ ఫ్రెండ్ గా చూస్తుంది. కానీ ఇరాన్కు అసూయ, అసలు ఇండియా మా వైపు ఎందుకు మాట్లాడడం లేదని. కానీ ఇండియా ఏంటంటే అక్కడ 90 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సుప్రీం నేషనల్ ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళకి తెలియజేసింది. అంతేగాని ఇరాన్ వైపు దూరం ఉన్నట్టు కాదు. కానీ ఇరాన్ మాకు చైనా, రష్యా లాగా హెల్ప్ చేయాలని ఒకటి అనుకోవడం మాత్రం ఇరాన్ది తప్పే. ఇప్పుడు ప్రస్తుతం